ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్నకి నమ్మిన బంటులా రక్షణ కవచంగా ఉన్న నిన్ను అడ్డు తొలగించుకోవాలని నిన్ను బయటికి గెంటేలా చేశారు. గెట్ అవుట్ బాబు, వెళ్ళండి, బయటికి నెట్టేయండి. డేయ్ పదరా, డేయ్ పదరా. రాజు, దీపక్, గెట్ అవుట్. రాజు, రాజు. నిన్ను నన్ను విడదీశారు. నాన్నని చంపడానికి వాళ్ళకెదురైన ప్రతి అవకాశాన్ని వాడుకున్నారు రాజు. నువ్వు తమ్ముడి మీద మోపిన నిందని అందరూ నమ్మే ఆయుధం నా దగ్గరుంది. సూర్యప్రతాప్ గారు నా మీద అత్యాచారం చేయబోయారు. నానా, పెద్దయ్య గౌతమ్కి నేను దక్కితే ఆస్తి వీళ్ళకి దక్కుతుందని గౌతమ్తో చేతులు కలిపారు. చూడు గౌతమ్, మన మధ్య జరిగినవన్నీ పక్కన పెడదాం. మనం గొడవ పట్టం వల్ల మూడో మనిషికి లాభం జరుగుతుంది, కానీ మన ఇద్దరికి ఒరిగేదేమీ లేదు. అవును గౌతమ్, ఒక్కసారి ఆలోచించు. నీకు కావాల్సింది రూప, మాకు కావాల్సింది ఈ ఆస్తి. అక్కడ చేతులు కాలాక నిన్ను నన్ను దూరం చేసి నాన్నని మానసికంగా చంపడానికి ఆ శ్వేతతో చేతులు కలిపారు. మీ తమ్ముని లేపేయడం మాకంటే మీకే ఎక్కువ అవసరం. ఆలోచించుకోండి. అక్కడ వాళ్ల చేతివాటం పని చేయకపోయేసరికి బోనాల్లో కత్తులతో దాడి చేశారు. సూర్య, పిల్లలు! పెద్దయ్య గారు, పెద్దయ్య గారు! అక్కడ మిస్ అయితే శ్వేత వాళ్ళ అన్న జీవంతో కూడా చేతులు కలిపారు. ఇంట్లోనే బాంబు పెట్టి చంపడానికి ప్రయత్నించారు. అమ్మాయి గారు, అయ్యో రాజు, టైం అయిపోతుంది రాజు. నిజంగానే మన ఇంట్లో బాంబు పెట్టారు. అది మిస్ అయితే నక్సలైట్ల రూపంలో దాడి చేయడానికి ప్రయత్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ మిస్ అవ్వకూడదు. అస్సలు మిస్ అవ్వదు. ఏం చేయదు. రాజకీయంగా ఓడించడానికి చూశారు. నువ్వు సూపర్ రేణుక. వీటితో మనం బయట ఉండడం మంచిది కాదు. పది వెళ్దాం. పరువు తీయాలని చూశారు. ఆ పార్టీ అంటే ఇష్టంలాకే నిన్ను గెలిపించుకున్నావు. నువ్వేమో నీ మొగుడు కోసం వెళ్ళి అదే పార్టీలో కలిసిపోయావు. అన్నీ ప్రయత్నించి ఆఖరికి నిన్న గుళ్ళో అమ్మా నాన్నల్ని అగ్నికి ఆహుతి చేయాలని చూశారు. నాన్నకి ప్రమాదం ఎదురైన ప్రతిసారి పక్కన నువ్వున్నావు కాబట్టి సరిపోయింది రాజు. నువ్వు పక్కన లేకుంటే ఏంటి రాజు పరిస్థితి? పెద్దయ్య గారిని వదిలి నేనెక్కడికి వెళ్తాను అమ్మాయి గారు? అందుకే ముందు భటుల్ని టార్గెట్ చేశాం. భటులు అయిపోయాక ఆ రాజుకి సేనాధిపతిగా ఉన్న నిన్ను, ఆ తర్వాత ఆ రాజుకి పంచప్రాణాలైన నిన్ను లేపేస్తాం. వాళ్ళు చెప్పిన చదరంగంలో రాజుని తాకాలి అంటే పావుల్ని కదుపుకుంటూ బంటుని, గుర్రాన్ని, ఏనుగుని, శకటాన్ని, ఆఖరికి మంత్రిని చంపుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ చదరంగంలో రాజైన పెద్దయ్య గారిని టచ్ అయ్యాలంటే
వాళ్ళ చావుని ఎదుర్కొని వెళ్ళాలి. అంటే నన్ను దాటుకుని వెళ్ళాలి. కానీ నాన్నని కాపాడుకోవడానికి ప్రతిసారి మనం ఉండలేం కదా రాజు. రాజు, నాన్న మీద ఈగ కూడా వాలకుండా ఉండేలా ఒక నిర్ణయం తీసుకున్నాను రాజు. ఏంటది? ఈ ఆస్తులన్నీ మా పేరు మీద ఉండడం వల్లే కదా రాజు వాళ్ళు నన్ను కానీ నాన్నని కానీ చంపాలనుకుంటున్నారు. అదే మా దగ్గర ఈ ఆస్తి లేకుంటే వాళ్ళు మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటారు? కానీ ఇక్కడ ఆస్తి మీ పేరు మీద ఉంది కదా అమ్మగారు. ఉన్న పలంగా మీ పేరు మీద ఉన్న ఆస్తి మీ పేరు మీద లేకుండా ఎలా అయిపోతుంది? మా పేరు మీదున్న ఆస్తి ఇంకెవరి పేరు మీద రాసినా ఈ దుర్మార్గులు వాళ్ళని కూడా చంపేస్తారు. మన బంటి పేరు మీద రాయాలన్నా భయంగా ఉంది రాజు. అలా అని తల్లిగా వాడి కోసం నేనేం చేయకపోతే బాగుండదు కదా రాజు. బంటి గురించి మీరేం ఆలోచించకండి అమ్మాయి గారు. వాడికి అమ్మా నాన్నలుంటే చాలు, ఈ ఆస్తులు అక్కర్లేదు. అయినా మంచి తల్లిదండ్రులకు మించిన ఆస్తి ఇంకేముంటుంది అమ్మాయి గారు పిల్లలకి? రాజు, నువ్వేం ఫీల్ అవ్వను అంటే నా నిర్ణయం ఒకటి చెప్తాను. రాజు అంటే అమ్మాయి గారి భర్త మాత్రమే కాదు అమ్మాయి గారు, అమ్మాయి గారిలో సగం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ నిర్ణయం మాత్రమే కాదు, నా నిర్ణయం కూడా. థ్యాంక్స్ రాజు. మీ నిర్ణయం ఏంటో చెప్పండి అమ్మాయి గారు. ఆస్తి మొత్తాన్ని మన తదనంతరం దేవాలయానికి సంబంధించిన ట్రస్ట్కి రాసిచ్చేద్దాం అనుకుంటున్నాను రాజు. వీళ్ళు మనుషుల్ని చంపగలరేమో కానీ ట్రస్ట్ని ఏం చేయలేరు కదా రాజు. ఇలా గనక చేయగలిగితే మన తర్వాత మన ఆస్తులన్నీ ట్రస్ట్కి చేరుతాయి, అంతేకాని ఇంకెవ్వరికీ చెందవు. అప్పుడు అత్తయ్య దీపక్లకి కూడా చెందవు కదా రాజు. మనం ఉన్నంతకాలం మాత్రమే వాళ్ళకి ఆశ్రయం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు రోడ్డున పడాల్సిందే కదా రాజు. ఇలా చేస్తే విజయాంబిక దీపకులకు పెద్దయ్య గారిని చంపడం కంటే కాపాడుకోవడమే పని అవుతుంది. ఎగ్జాక్ట్లీ రాజు. అమ్మాయి గారు, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే మీ నిర్ణయాన్ని పెద్దయ్య గారు చిన్నయ్య గారు సమర్థిస్తారా? రాజు, నన్ను ప్రేమించిన రాజే నా నిర్ణయాన్ని సమర్థించినప్పుడు మా నాన్న బాబాయ్లు సమర్థించరా రాజు? సమర్థిస్తారని అనుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.